ఖమ్మం జిల్లా జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రైతు ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమ ప్రాంగణంలోని స్టాళ్లు, ప్రధాన వేదిక, భోజనశాలలు, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, వసతుల తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏ వర్షం వచ్చినా ఏ విపత్తు వచ్చినా ఈ సభ అనుకున్న దానికంటే డబల్ త్రిబుల్తో ఈ సభ సక్సెస్ అవుతుందనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాల నుండి రైతుల కోసం ఏవైతే చేశామో, చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రైతాంగానికి చేరుస్తున్నామో అదే ఈ సభ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనేది నేను భావిస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం, లేకుంటే కేంద్రంలో 3 పర్యాయాల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యుల మీద ఏవైతే అవాక్కులు చవాకులు పేలుతున్నారో అది వారి ఓటమికి నిదర్శనంగా కనిపిస్తుంది. వారి పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం లేదు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు.